తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుంది. ఓటర్ల జాబితా నుంచి సంస్థాగత బలోపేతం వరకు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీలోని ఇందిరా భవన్ వేదికగా కీలక మంతనాలు జరిగాయి. యువతకు రాజకీయ అవకాశాల కల్పనతో పాటు ఎస్ఈఆర్ ప్రక్రియపై కూడా కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ హస్తం పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ పెంచింది. ఢిల్లీలోని ఇందిరా భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో ఎస్ఐఆర్, సంస్థాగత మార్పులు చేర్పులు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న యువతను ఐడెంటిఫై చేసేలా 3 ప్యానెల్ సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. భవిష్యత్తులో జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని కూడా మార్గదర్శకత్వం చేయడం జరిగింది. ఆగస్టు 3తో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగుస్తుండటంతో దీనిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఎస్ఐఆర్తో తెలంగాణలో ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఓట్లను తొలగించే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అక్కడ అనుసరించిన మైండ్ గేమ్ ని ఇక్కడ కూడా అమలు చేయాలని చూస్తుందన్నారు. ఆ కుట్రను తిప్పికొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్ల పనితీరును మరింత పటిష్టం చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగింపు జరగకుండా అడ్డుకోవడంపై కార్యాచరణ రూపొందించారు. అర్హత ఉన్న ప్రతి తెలంగాణ పౌరుడికి ఓటు హక్కు ఉండేలా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ కొంత దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అప్రమత్తమై దాదాపు 2 మాసాలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటా ఉంది. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీతో కలిసి పనిచేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మరోవైపు పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సమయత్తం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. 3 రోజులు ఢిల్లీలో ఉన్న రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి ప్రధాని ఆవాస్ యోజన కింద 11.56 లక్షల ఇళ్లు తెలంగాణకు కేటాయించాలని కోరారు.